హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించి అందరూ అభ్యర్థులు చర్చిస్తున్న ఏకైక టాపిక్ టైం పెంచాలి, చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి, పోస్ట్పోన్ కావాలి. కాబట్టి మిత్రులారా, దయచేసి ప్రభుత్వాలు పరీక్షలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ ఆశలు పెట్టుకొని తీరా సమయం వృధా అయ్యాక మళ్ళీ మనం గుండెలు బాదుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ముందుగానే చెప్పాను, మెంటల్గా ప్రిపేర్ చేశాను. ప్రభుత్వం టైం పెంచకపోతే మనము టైం పెంచుకుందాం. రోజు 10 గంటలు చదివే సమయం మనం కేటాయించుకుంటే ఇప్పుడు 15 గంటలు చదువుదాం. ఎక్కువ సమయం కష్టపడదాం, ఎక్కువ సిలబస్ను తక్కువ రోజుల్లో పూర్తి చేస్తాం, వేగంగా చదువుతాం, మరి వేగంగా ఏకాగ్రతతో చదువుతాం. కాబట్టి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నాకు జాబు రాదు, నా వల్ల కాదు, నేను చేతులు ఎత్తేస్తున్నా అనే విషయాలను మీరు గనక దరి చేరిస్తే ఇబ్బంది అవుతుంది. మరి మీకు తెలుసు, కన్నీరు కారిస్తే లాభం లేదు. ఈ సమయంలో చెమటను చిందిస్తేనే ఈ సమయంలో విజయం సాధ్యం. మీకు తెలుసు, కన్నీళ్లు కాలుస్తే బాధ కలుగుతుంది, అదే ఉద్యోగం సాధిస్తే వచ్చేవి ఆనంద బాష్పాలు. కాబట్టి మిత్రులారా, నాకు రాదు, నా వల్ల కాదు, చేత కాదు, ఈ టైంలో చదవలేను అన్న మాటలకు స్వస్తి చెప్పండి. అంతకంటే ముందుగా ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనే వాటికంటే ఏమి చేయకూడదు లాంటి పనులకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకు, బంధువులకు, ఆప్తులకు, మిత్రులకు మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. తద్వారా సమయము పెరుగుతుంది. మరి నిద్ర, ఆకలి లాంటి వాటికి మనం చాలా జాగ్రత్తగా సమయాన్ని కేటాయిస్తూనే మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే శాశ్వతంగా చనిపోయే రోజు వస్తుంది. మరి అప్పుడు కూడా మనం చనిపోతే ఎంత వేగంగా జనాలు వస్తారో అంత వేగంగా వెళ్ళిపోతుంటారు కూడా. కాబట్టి డూ ఆర్ డై కాదు, డూ బిఫోర్ డై. కాబట్టి ఖచ్చితంగా మిత్రులారా, పోస్ట్ పైన ఆశలు పెట్టుకోకండి. చాలా సమయం ఉంది, సమయాన్ని బాగా వినియోగించుకోండి. ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని పెంచుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడి సాధించే విజయం చాలా అద్భుతమైనది. మన శక్తియుక్తులను మొత్తాన్ని పరంగా పెట్టండి, ప్రారంగా పెట్టండి. దయచేసి సోషల్ మీడియాకు చాలా చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మనకు టైం అనేటువంటిది పెంచే అవకాశం ఉండదు. కాబట్టి మనమే టైంను పెంచుకోవాలి. కసితో ఆ బాధను, మీకు మళ్ళీ చెప్తున్నాను, బాధతో కన్నీళ్లు కారుస్తే వచ్చేది కాదు విజయం. ఈ టైంలో మీరు చెమటతో స్నానం చేస్తేనే చరిత్రను సృష్టిస్తారు, అది కూడా కొన్ని రోజులే. కాబట్టి అపోహలకు, భయాలకు తారితీయకండి. మనకు తెలుసు, పక్షి బయలుదేరుతుంది, గింజలు ఎక్కడుంటాయో తెలియదు, కానీ నమ్మకం అనే ఒక ఆయుధం పైన పనిచేస్తుంది పక్షి లాంటి వాళ్ళే ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదు? కాబట్టి దయచేసి మిత్రులారా, సీరియస్గా తీసుకోండి. ఒక్కొక్క నిమిషం చాలా విలువైనది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. సమయం బాగా ఉపయోగించుకోండి. ఎవరితో మాట్లాడకండి, పుస్తకాలతో జత కట్టండి. బంధాలు, అనుబంధాలకు కొన్ని రోజులు దూరంగా ఉండండి. మీరు భయపడేది జాబ్ రాకపోతే ఏమవుతుందో కాదు, జాబ్ రాకపోతే పక్క వాళ్ళు, మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చుట్టాలు ఏమనుకుంటారో అనే ఒక భయంతో చచ్చిపోతున్నారు మిత్రులారా. ఆ భయం వద్దు, ఆ ఛాయిస్ మనం ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. మీరేమీ భయపడకండి, మీరు చదువుతారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చదువుతారు, వేగంగా చదువుతారు. వేగంగా వెళ్తేనే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుతూ మళ్ళీ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు చదివే క్రమంలో మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయడం మర్చిపోతున్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి ఇది పోటీ పరీక్ష, పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ భయపడకూడదు, ఎక్కువ చదవాలి. ఈ టైంలో మనకున్నది ఏకైక మార్గం దేవుణ్ణి మొక్కడం కాదు, దేవుణ్ణి మెప్పించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంశం. మరీ ముఖ్యంగా తెలుగు అకాడమీ ఆధారంగా మనకు ఎస్జిటి టెస్ట్ సిరీస్ను ప్రారంభించడం జరిగింది. అపూర్వ స్పందన విద్యార్థులు, ఎందుకంటే చాలామంది ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఒక సబ్జెక్టు చదివిన తర్వాత, ఒక టాపిక్ను చదివిన తర్వాత ఆ టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ చేస్తే
అక్కడ మనం ప్రశ్నలు చేయకపోతే సమాధానం తెలియకపోతే మళ్ళీ చూసుకుంటాం. కాబట్టి టెక్స్ట్ బుక్ ఆధారంగా ఏపీ ఎస్జిటి వారికి సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి మొదలుకొని అటు అన్ని 5 కాంటెంట్లు 5 మెథడ్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉంచడం జరిగింది. ఇంకా టెస్టులు యాడ్ అవుతూనే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జీకే కానివ్వండి, సిలబస్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన టాపిక్ని ఎన్నుకొని నచ్చినట్టు ప్రాక్టీస్ చేయండి. 6000 ప్రశ్నలు ఉంటాయి, స్టాండర్డ్ ప్రశ్నలు ఉంటాయి, అన్ని యాంగిల్స్లో ప్రశ్నలు ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. అన్ని యాంగిల్స్లో తెలుగు అకాడమీలో పుస్తకాలు ఉన్నటువంటి అన్ని అంశాలను ఇక్కడ జోడించడం జరిగింది. మీరు వేగంగా రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మనం ఒక వర్క్ బుక్ తీసుకుంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఆన్లైన్లో మీరు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కోర్సు కనుక తీసుకుంటే మన యాప్లో సిద్ధంగా ఉంది. చాలామంది ప్రాక్టీస్ను మొదలు పెట్టారు. ఇంకా ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రోజుకు 30-40 టెస్టులు అప్లోడ్ అవుతున్నాయి. మరి పర్స్పెక్టివ్స్ కానివ్వండి, సైకాలజీకి సంబంధించి సపరేట్ కోర్సు కూడా లాంచ్ అవుతుంది. మెథడ్స్కి సంబంధించి సపరేట్ కోర్సు. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. మీరు ఇలాంటి ప్రశ్నలే చేయాలి. ఇప్పుడే చదివేటప్పుడే ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మన ప్రిపరేషన్ పటిష్టం అవుతుంది, ధైర్యం అవుతుంది, ఉద్యోగానికి దగ్గర అవుతాం. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. పిఐఈ సైకాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది మనకు. మరియు మీకు ముందే చెప్పాను, అతి త్వరలో తక్కువ సమయంలో మీకు ర్యాపిడ్ రివిజన్ చేయడం జరుగుతుంది. సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్, సైకాలజీ పర్స్పెక్టివ్ సంబంధించి మాకు వదిలేయండి అని చెప్పాం. మేము జెన్యూన్గా కష్టపడతాం. మన పుస్తకం మార్కెట్లో ఉంది, అది ఉండాలి. తక్కువ చదివి సమగ్రంగా చదవకుండా ప్రశ్నలు పోగొట్టుకొని తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ సమయాన్ని వినియోగించుకొని సమగ్రమైన సమాచారం చదివి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు ఖచ్చితంగా కృత్రిమమైన ధైర్యం ఉండాలి. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీ తల్లిదండ్రులు సంతోషపెడతారు. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి ఖచ్చితంగా. ఎందుకంటే క్లాసులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి. సైకాలజీ పర్స్పెక్టివ్స్ సబ్జెక్టు మీరు వినాల్సిందే, వింటేనే అర్థమవుతుంది. పర్స్పెక్టివ్స్ షార్ట్కట్తో కూడినటువంటి కోడ్లు ఇవ్వడం జరిగింది. సైకాలజీ లాజిక్తో ఎలా గుర్తుపెట్టుకొని చెప్పడం జరిగింది. ఫాస్ట్ ఫార్వర్డ్గా వినండి. ఒక్కొక్క నిమిషాన్ని చాలా సద్వినియోగం చేసుకోండి. మీకు మేమున్నాం. మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా మీకు కావాల్సినటువంటి కోర్సులన్నీ ఉంటాయి. ఈ ఖచ్చితంగా ఎస్జిటి టెస్ట్ సిరీస్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మేము ప్రాక్టీస్ వీడియోస్ పెడుతూనే ఉంటాం, కరెంట్ అఫైర్స్ పెడుతూనే ఉంటాం, చాలా ప్రశ్నలు పెడుతుంటాం. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటికే 60-70 టెస్టులు, ఒక్కొక్క టెస్టులో ఒక్కొక్కసారి 100-200 కూడా ఉంటాయి. ఎందుకంటే వేగంగా చేసే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, కఠినంగా చేసే ప్రశ్నలు ఉంటాయి, ఆలోచింపజేసే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. మీ సైకాలజీ, మీ మనస్తత్వానికి తగ్గట్టుగా మారిన ప్రశ్నాపత్రాల సరళి ఆధారంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు భయం వద్దు, అపోహ వద్దు. ఖచ్చితంగా మీరు సాధిస్తారు అనే నమ్మకంతో, దృఢ నిశ్చయంతో మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ ప్రారంభిస్తూ కొనసాగిస్తూ ఉండాలి. మీరు ఎప్పుడు లో అయినా సరే మీరు మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మేము వెంటనే స్పందిస్తాం. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దేంత వరకు మేము తోడుంటాం. ఆల్ ది